ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. గురుని బోధన లేక గురుని శిక్షణ అందరికీ ఉండాలని, లేకపోతే జ్ఞాపక శక్తి ఉండదని, సంపూర్ణ జ్ఞానం కలగదని చిన్న చిన్న పదాల్లో ఎంతో అద్భుతంగా హాస్యం మేళవించి చెప్పిన శ్రీ యోగి వేమన గారి పద్యం చూద్దామా? గురుని శిక్ష లేక గురు చెట్లు కల్గును, గురుని శిక్ష లేక గురు చెట్లు కల్గును, అజునికైన వాని అబ్బకైన తాళపు చెవిలేక తలుపెట్టులుడును, విశ్వదాభిరామ వినురవేమా. బుద్ధి చెప్పడి గురువు బుద్ధితే ఏమిరా అని మనకు వేమన యోగేంద్రులు సెలవిచ్చినట్లు, గురువు గారు దండించిన, బోధన చేసిన, శిక్షణ ఇచ్చిన అది కలకాలం గుర్తుండిపోయి మన బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం అబ్బుతుంది. బ్రహ్మకైనా వారి తండ్రి మహావిష్ణువుకైనా గురువు వద్ద శిక్షణ పొందవలసిందే. తాళం తీయకుండా తలుపు తీయలేం కదా, అలాగే గురువు ద్వారానే ఈ విశ్వాన్ని చూడగలుగుతాము, అక్షర జ్ఞానం కలుగుతుంది. గురువు గారి గొప్పతనాన్ని ఈ పద్యంలో చెప్పారు వేమన గారు. శ్రీకృష్ణుడు బలరాముడు కూడా ఎంతో దూరంలో ఉన్న తమ గురువు సాందీపుని వద్దకు వెళ్ళి విద్య నేర్చుకున్నారు కదా. అందుచేత ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.